మీకు గనుక ఎక్కువగా కోపం వస్తున్నట్లయితే దీన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే మన జీవితంలో ఏమేం జరుగుతుందో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క దానికి ఆ కోపం అనేదే కారణం. మన లైఫ్లో ఈ కోపం అనేది ఒక పెద్ద విలన్ లాంటిది. ఎందుకంటే కోప్పడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది. మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు కోపం వచ్చేలాంటి సిచ్యువేషన్స్నే మనము అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సైలెంట్గా మన పాటికి మనం ఉన్నా కూడా మనకు కోపం వచ్చేలాంటి మాటలే అందరూ మాట్లాడుతుంటారు, కోపం వచ్చేలాంటి పనులే అందరూ చేస్తుంటారు. అలా జరుగుతుంది అంటేనే మీలో కోపం ఉంది అని. మీలో ఏముందో అదే బయట జరుగుతుంది. కాబట్టి మీలో ఏ కోపం ఉందో దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసేయండి. ఎప్పుడైనా మీ హస్బెండ్ నుంచి లేదా మీ వైఫ్ నుంచి లేదా మీ పిల్లల నుంచి మీ అత్తగారి నుంచి మామగారి నుంచి ఎవరి నుంచైనా మీకు కోపం వచ్చిందనుకోండి, ఎవరి నుంచి వస్తే ఏంటి, మనకు ఆ కోపం వద్దు, తీసి పడేసేయాలి అంతే. కోపం వచ్చిందంటే మీరేం చేయాలి, ఇమీడియట్గా ఒక రూమ్కి వెళ్ళిపోండి, డోర్ క్లోజ్ చేసేసుకోండి, ఆ కోపాన్ని రిలీజ్ చేసేయండి. ఎలా రిలీజ్ చేస్తారు అంటే హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ బ్రీతింగ్ అంటాము. అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్రీతింగ్ చేస్తాము. ఎలా అంటే చేతులు ఇలా హార్ట్ దగ్గర పెట్టుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీన్ని హార్ట్ బ్రెయిన్ కోహరెన్స్ బ్రీదింగ్ అంటాము. ఇలా ఒక 10 సార్లు చేయండి. ఆ కోపం ఎక్కడుంటుందో చూడండి, వెళ్ళిపోతుంది మనల్ నుంచి. కోపం వేసినా, బాధ వేసినా, దుఃఖం వేసినా ఇది చేసేయండి. కోపం గనుక మీలో ఉంటే దాన్ని మీరు ప్రదర్శించినా కూడా ఎవరి మీదైనా అప్పుడు ఏమవుతుంది, ఆ కోపం అనే ఎమోషన్ మీ శరీరంలోనే ఉంటుంది. జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఎక్కువగా కోపం ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటుంది. కొందరు కోపాన్ని వ్యక్తపరుస్తారు, కొందరు కోపాన్ని లోపలే ఉంచుకుంటారు. ఎవరెవరు లోపలే ఉంచుకుంటారో, సప్రెస్డ్ యాంగర్ అని ఉంటుందో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటుంది. వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క జాయింట్స్లో పెయిన్ అనేది ఉంటుంది. సో మీకేమైనా జాయింట్ పెయిన్స్ ఉంది అంటే దానికి కారణం మీలో సప్రెస్డ్ యాంగర్. సో దాన్ని రిలీజ్ చేసేసేయండి. ఈ బ్రీతింగ్ చేయండి. మీకు గనుక ఎక్కువగా కోపం వస్తున్నట్లయితే దీన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే మన జీవితంలో ఏమేం జరుగుతుందో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క దానికి ఆ కోపం అనేదే కారణం. మన లైఫ్లో ఈ కోపం అనేది ఒక పెద్ద విలన్ లాంటిది. ఎందుకంటే కోప్పడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది. మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది,